భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 గురించి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. ఆర్టికల్ 21 అంటే ఏమిటి? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 గురించి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. ఈ హక్కు పౌరులు మరియు విదేశీయులతో పాటు సహ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఆర్టికల్ 21 దీనిని రక్షిస్తుంది. ఆర్టికల్ 21 వ్యక్తిగత సమాచారం, కమ్యూనికేషన్ మరియు ఇతర ప్రైవేటు విషయాలను కలిగి ఉన్న గోప్యత హక్కును రక్షిస్తుంది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1948లోని ఆర్టికల్ 12 ప్రకారం గోప్యత హక్కు కూడా ప్రాథమిక మానవ హక్కులుగా గుర్తించబడింది. బెయిల్లో ఆర్టికల్ 21 యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆర్టికల్ 21 యొక్క ఆరోపించిన వ్యక్తికి బలవంతపు కారణము ఉంటే తప్ప వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించలేదని నిర్ధారిస్తుంది. ఇది ప్రీ ట్రిబుల్ డిటెన్షన్ దుర్యోగాన్ని నివారిస్తుంది. ఆర్టికల్ 21 ఉల్లంఘనకు నివారణలు ఏమిటి? ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు రిట్ పిటిషన్లు, ప్రయోజన వ్యాజ్యాలు, పరిహారాలు మరియు ఇతర చట్టాలు పరిష్కారాలు ఉన్నాయి. ఆర్టికల్ 21ని సవరించవచ్చా? అవును, చట్టాన్ని రూపొందించడం ద్వారా విధానాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు ఉంది. నోట్: ఇది న్యాయ సలహా కాదు. మీరు ఈ ప్రశ్న గురించి న్యాయవాదిని సంప్రదించడం మంచిది.